నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు మరి మీరు కూడా చూసే ఉంటారు. నాకు కొంత అయితే ఆశ్చర్యాన్ని విజయ్ కలిగించాయి, నవ్వును కూడా తెప్పించాయి. విజయ్ నువ్వు ఇది ఫస్ట్ టాపిక్ తీసుకుంటాం అనుకున్నా. అంటే కొంత లాస్ట్ లో సుదీర్ఘంగా చర్చిద్దామని నన్ను అలా పెట్టా. అయితే కాదు, అంటే ఒక మాట చెప్పాలి. అధికారంలో కోల్పోయిన తర్వాత పెద్ద పెద్ద విషయాలు, కీలకమైనటువంటి విషయాలు కేసీఆర్కి కేటీఆర్కి ఇంత చిన్నగా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏముందా, మూడు పిల్లలు గుంగిపోతే ఏమవుతుంది అని అంత తేలిగ్గా అన్నటువంటి కేసీఆర్, అది 3 పిల్లలు కుంగిపోవడం కాదు కదా, ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకున్నారు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి కదా జరిగేది. అది ఆ విషయం కేసీఆర్ ఎందుకు మర్చిపోయారో అర్థం కాలేదు. ఇక మర్చిపోయి రెండో పక్క కేటీఆర్కి వస్తే ఏముందా, నలుగురు ఫోన్లు ట్యాప్ చేస్తే ఇంత రద్దాంతం చేస్తారా, ఇంత రచ్చ చేస్తారా. నాకు దానికంటే ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఏమో ఆయన చేసి ఉండొచ్చు, నాకే మెరక అన్నారు. అంటే ఏంటి, మా తండ్రికి సంబంధం నాకు సంబంధం లేదన్నట్ల ఏంటి అసలు ఏందో మరి. ఆ కుటుంబ రాజకీయాలు కూడా ఎడిపోతున్నాయి అర్థం కావట్లేదు. బిడ్డ అరెస్ట్ అయితే తండ్రి స్పందించడు, మా నాన్న ఏం చేసిండో నాకేం తెలుసు కొడుకు అంటాడు, మా అంటే నా కొడుకు ఏం చేసిండో అని ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ అంటాడేమో అనొచ్చు. తర్వాత హరీష్ రావు వ్యవహారంలో, హరీష్ రావు ఇటీవల కాలంలో డిజైన్ అంతా కేసీఆర్దే, డిజైన్ అంతా ఎగ్జిక్యూషన్ అంతా కేసీఆర్దే అన్న మాట కూడా అన్నట్టుగా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వీళ్ళ కుటుంబం అంతా కలిసి చేసినటువంటి పనులకి ఇప్పుడు ఎవరు నాకేం సంబంధం పక్కాయం చేసిండు అని అనేటటువంటి పరిస్థితి. అంతకంటే ముఖ్యంగా ఎవరో 4 లంగాగాళ్ళు ఫోన్కి ట్యాప్ చేసి ఉంటారంట. అంటే ఎవరు నీ దృష్టిలో లంగాగాళ్ళు ఎవరు? తెలంగాణ సమాజాన్ని ఆర్థికంగా నిలబెట్టినటువంటి వ్యాపారుల, తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్తో సహా మిగతా ఉద్యమకారుల, అటువంటి వాళ్ళ తెలంగాణ అంటే స్ఫూర్తి కోసం కొట్లాడినటువంటి విఠళ్ళు, తీన్మార్ మల్లన్నలు, మిగతా వాళ్ళు వీళ్ళందరూ. రెండోది నీ ప్రభుత్వ యొక్క రాజ్యాంగ వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించినటువంటి న్యాయవాదుల, వీళ్ళు ఎవరు? పైగా నలుగురంటే 4 లక్షల మందా? 4 లక్షలు 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయి అనేటటువంటి వార్తల నేపథ్యంలో, రెండోది నిందితుడు స్వయంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి, మేము పలానా చోట ఏర్పాటు చేసాం, పలానా చోట ఏర్పాటు చేసాం, పలానా చోట ఏర్పాటు చేసామని. రెండోది ఇదంతా పక్కన పెడితే మీ కుటుంబంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, మీ సన్నిహిత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల భార్యలు అంటున్నావు ఆ మాట. ఇప్పుడు కేటీఆర్ అంటే ఒక ఎమోషన్ ఒకప్పుడు. ఇట్లాంటి వ్యాఖ్యలతోటి కేటీఆర్ ఎక్కడికి పోతుండో కేటీఆర్ ఆలోచించుకోవాలి. ఇంకో విషయం, నీ కుటుంబంలో, నీ కుటుంబ సభ్యుల్లో నీ కుటుంబ సభ్యుల భార్యల ఫోన్లు ట్యాప్ అయినాయి అన్న వార్తలు వస్తుంటే ఆ మాట, అంత తేలిక మాట ఖచ్చితంగా బాధాకరం. అది ఆ లైటర్ వెల్లో తీసుకెళ్లాలన్నటువంటి ఆ ప్రయత్నంలో నువ్వు ఎవరెవరిని అంటున్నావు, అది ఖచ్చితంగా ఆలోచించాలి. అసలు అరవింద్ గారు ఇవన్నీ పక్కన పెడితే ఎవరో 4 లంగాగాళ్ళని అనడం కూడా, అంటే ప్రతి ఒక్కరూ భారత పౌరులే, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి అదే హక్కులు ఉన్నాయి. ఏ ఒక్కరి ఫ్యాన్ ట్యాప్ చేయడానికో, లేకపోతే అది కూడా చట్టపరంగా ఏదో తీవ్ర నేరస్తులైతే, ఉగ్రవాదులైతే తప్పించి చేయాలి, కానీ ఎవరితో చేసేసాము వాళ్ళ పెద్ద విషయమా అని చెప్పడం మాత్రం. ఇప్పుడు ఎవరు దీంట్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా, అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఉంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సాధారణ వ్యక్తులైతే కాదు, కరడుగట్టిన నేరస్తులైతే కాదు. వీళ్ళందరి ఫోన్లని ట్యాప్ చేసి వీళ్ళందరి సమాచారం, వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత డిస్కషన్లను కూడా ట్యాప్ చేసి విన్నారనేటువంటిది రాజకీయంగా, ఆర్థికంగా, ఇతర అంశాలు, సినిమా హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారనేది అనిపిస్తుంది. ఇంత చర్చ జరుగుతుంటే ఒక చిన్న మాటతోటి తీసి పారవేయటం అనేది ఖచ్చితంగా కేటీఆర్ లాంటి వ్యక్తికి, కేటీఆర్ లాంటి ఒకప్పటి తెలంగాణ ఎమోషన్ని క్యారీ చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా అది ఏమంటే ఈ విషయంలో ఆయన తగిన పని అనిపించుకున్నాడేమో. పోయినసారి కాళేశ్వరం విషయంలో ఆయన అంత లైట్ గా తీసుకున్నారు, ఇప్పుడు ఈయన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఇంత లైట్ గా, కాళేశ్వరం విషయంలో ఎంత ఈజీగా తీసుకున్నారో, అంటే లక్షల కోట్లు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క భవిష్యత్తుని
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రశ్నిస్తోంది, కాగ్ ప్రశ్నిస్తోంది, తెలంగాణ మేధో సమాజం ప్రశ్నిస్తోంది, తెలంగాణ ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు, తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు, తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అంటే ఈ పరిస్థితిలో, ఈ గందరగోళ పరిస్థితిలో, అంటే కాళేశ్వరం యొక్క భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితిలో పెట్టినటువంటి ఈ కేసీఆర్ అట్లా మాట్లాడితే అసలు మొత్తం తెలంగాణ ఐటీ సమాజానికే నేను ఐకానిక్ని, దేశంలో ఉన్నటువంటి ఐటీ విప్లవానికి నేను ఒక ఐకానిక్ పర్సన్ని అని చెప్తున్నటువంటి కేటీఆర్ ఒక టెక్నాలజీని వాడి అంటే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యకి పాల్పడినటువంటి పోలీస్ అధికారులని వాళ్ళని సమర్థించేలాగా మాట్లాడటం ఖచ్చితంగా శోచనీయం ఇది. చూద్దామంటే అంటే వాళ్ళ వైపు నుంచి, అంటే వాళ్ళ వర్షన్ కూడా మనం వినిపించాలి కాబట్టి యాజ్ ఎ మీడియా, వాళ్ళ వైపు నుంచి 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయలేక ఇటువంటివన్నీ కూడా సృష్టిస్తున్నారని చెప్తున్నారు. పోనీ అలా అనుకున్నా కానీ దాదాపు గ్యారెంటీలన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి క్రమాన్ని గమనిస్తున్నాం. అంటే ఇక్కడ ఒక పక్క ప్రధాన నిందితులు 6గురిలో 3 అరెస్ట్ అయ్యారు, 3 పరారీలో ఉన్నారు. 3లో 2 అమెరికాలో ఉన్నారనేటటువంటి సమాచారం వస్తుంది. ఒకళ్ళకి సంబంధించి ఆ వ్యక్తి ఎవరు అనేది మనకి క్లారిటీ లేదు కాబట్టి ఒకవేళ ఒక ఛానల్ ఎండి కనుక పేరే కనుక వస్తున్నటువంటి పేరే కనుక కన్ఫర్మ్ అయితే ఆయన లండన్లో ఉన్నారనేటటువంటి సమాచారం వస్తుంది. లేదా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎస్ఐబి టెక్నికల్ అడ్వైజర్ అయినటువంటి రవిపాల్ పేరు వినిపిస్తుంది. ఆయన కనుక అయితే ఆయన ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ 3 ఆల్రెడీ చేసినటువంటి వ్యవహారాన్ని ఒప్పుకున్నారు. రెండోది, ఇది అసలు ఇంకా ట్యాపింగ్ కేసు మొదలవ్వలేదు సార్. ట్యాపింగ్ కేసు ఇంకా మొదలు కాలే. ఇప్పుడు జరుగుతుందంతా ట్యాపింగ్ కేసుకి సంబంధించినటువంటి నేరానికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసిన కేసు. ఈ ధ్వంసం చేసిన కేసులోనే ఇంత ఉలికిపాటు ఉంటే, అసలు కేసు ఇంత ఉలికిపాటుంటే అసలు కేసు ముందుకు వస్తే ఎట్లుంటది? ఇది తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుమారుడిగా సొంతంగా కేటీఆర్గా తనని తాను ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి స్థాయికి, ఈరోజు మాట్లాడుతున్న స్థాయికి అసలు హస్తిమశాంతకం తేడా ఉంది.